హాయ్ అండి. కలర్స్ కుకింగ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు సండే అండి. సండే స్పెషల్ మీ ఇళ్ళలో ఏం చేశారు? పూజలు అయినాయండి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనండి మీ పద్దుని. నా పేరు పద్మ. అందరు పద్దు పద్దు అంటున్నారు కదా. ఏం చేస్తున్నారు? ఈరోజు సండే స్పెషల్ మా ఇంట్లో నాన్ వెజ్ తిని బోర్ కొట్టింది అనుకునే వాళ్ళకి ఎగ్ అండి. ఎగ్గు ఆలు టమాటా కర్రీ చాలా బాగుంటుంది కాంబినేషను. రండి ఏమేం కావాలో చూపించుతాను. ఆలు పావు కేజీ తీసుకున్నానండి. 4 ఎగ్స్ తీసుకున్నాను, ఉడకబెట్టి ఉంచాను. ఆలు కూడా పైన స్కిన్ తీసేసి ఇది ఉడకబెట్టి ఉంచాను, బాయిల్ చేసి పెట్టేసాను ముక్కలు. టమాటాలు ఇది ఈ సైజు కాయలు 3 తీసుకున్నానండి. సాల్ట్, కరివేపాకండి, ఒక ఉల్లిపాయ కట్ చేసి పెట్టాను, పచ్చిమిర్చి, కొత్తిమీర అండి. ఇది జీలకర్ర, ధనియాలు ఇట్లా కొంచెం వేయించి ఫ్రెష్ ఇది పౌడర్ చేసి పెట్టుకున్నానండి. ఫ్రెష్ది అయితే చాలా బాగుంటుంది కర్రీలో. చూపిస్తానండి ఎలా చేయాలో. ఆయిల్ వేసుకుందాం. 3-4 స్పూన్లు వేసుకుందాం అండి. కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుంది, ఎందుకంటే ఆలు ఉంది కదా, ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఒక 3 స్పూన్లు ఉంటుందండి. తాలింపు గింజలు వేసుకుందామండి. ఆవాలు, జీలకర్ర, మినపప్పు మీకు తెలుసు కదా. ఈ చిట్టుపట్టు అన్నాక ఇంకా ఏం చేస్తున్నారండి? ఎలా ఉన్నారు? ఈ తాలింపు గింజలు ఏగేలోపు ఒక లైక్ కొట్టండి. ఒక లైక్ కొట్టి పక్కన పడేయండి, ఉంటుంది. ఓకేనా? లైక్ కొట్టండి. లైక్ కొట్టట్లేదు, మీరు చూస్తున్నారు కానీ లైక్ కొట్టలేదంట. వీడియో కూడా పూర్తిగా చూడలేదంట. మా బాబు చెప్తున్నాడు, పూర్తిగా చూడండి వీడియో. ఒక లైక్ కొట్టండి. తాలింపు గింజలు ఏగేలోపు ఒక లైక్ కొట్టేసేయండి. ఇంకేంటి కబుర్లు? తాలింపు గింజలు వేగుతున్నాయండి. ఎండుమిర్చి వేసుకున్నాం. పెద్దలపాయలు వేస్తున్నానండి. బాగా ఏగాలండి, ఎర్రగా పచ్చి పచ్చిగా ఉండదు. ఉల్లిపాయలు బాగా ఏగాలి. లైక్ కొట్టారండి? గుర్తు తెచ్చుకుంటాం సార్. లైక్ కొట్టారా? లైక్ కొట్టింటాం సార్. ఏమేం కర్రీస్ కావాలన్నా, పిండి వంటలు కావాలన్నా, ప్రసాదాలు కావాలన్నా నాకు కింద కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, నేను చేస్తాను. ఎందుకంటే ఆషాఢం వస్తుంది కదా, శ్రావణం వస్తుంది కదా. ఆషాఢం ఇది శ్రావణం వస్తుంది. మంచి మంచి ప్రసాదాలు చేసుకోవచ్చండి. ఈజీగా అయిపోయాయి మనకి. ఎందుకంటే ఇంకా శ్రావణ మాసం అన్నాళ్ళు మనకి పని ఎక్కువ తీరిక ఉండదు అన్నమాట. ఎక్కువ పని ఉంటుంది కదా మనకంతా పని చేసుకోవటం మనకి చాలా పని ఎక్కువ ఉంటుందండి. సర్దుకోవాలి, ఊడ్చుకోవాలి, తుడుచుకోవాలి, బట్టలు అవన్నీ బెడ్షీట్లు అవన్నీ అట్లా పిండుకోవాలి, నీట్గా ఉంచుకోవాలి కదా. శ్రావణ మాసం అంతా పని తీరదు. అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రసాదాలు చాలా ఈజీగా అయిపోయి చేసుకోవాలి.
అమ్మవారికి ఇష్టమైనవి ఈజీగా అయిపోయి చేసుకోవాలి. ఎలాంటి ప్రసాదం చేయమన్నా నేను చేసి పెడతానండి, కింద కామెంట్ పెట్టండి. ఇంకేంటండి, ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయట్లేదంట, సబ్స్క్రైబ్ చేయండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది, ఓకేనా? సబ్స్క్రైబ్ చేయాలి, బెల్ గంట కొట్టండి, షేర్ చేయండి. వీడియో మీకు నచ్చితే షేర్ చేయండి. చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళని కూడా కొంచెం గమనించండి ఫ్రెండ్స్. మీరు ఉల్లిపాయ వేగిందండి, తీసుకురమ్మా. అల్లం వెల్లిపాయ వేసానండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. కొంచెం పసుపు వేసుకున్నామండి, ఆయిల్ వేసుకుంటే మంచి కలర్ వచ్చింది. పచ్చిమిర్చి వేసుకుందామండి ఇప్పుడు. టమాటా వేసుకుందాం, తొందరగా అయిపోయిద్దండి. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే 10 నిమిషాలు పని, ఈజీగా చేసుకొని వెళ్ళచ్చు. జాబులకు వెళ్ళేవాళ్ళు, డ్యూటీలకు వెళ్ళేవాళ్ళు చక్కగా బాక్సులో కూడా బాగుంటుంది. టమాటా వేసాం కదా, మగ్గించుకుందాం అండి బాగా. టమాటా మూత పెట్టి కొంచెం సిమ్లో పెడదాం, టమాటాలు బాగా మగ్గుతాయి. టమాటాలు మగ్గినాయి అని చూద్దామండి. మగ్గిపోయినాయి బాగా, సిమ్లో పెట్టాం కదా, మగ్గినాయి. ఇప్పుడు కొంచెం ఆయిల్లో పెట్టుకొని సాల్ట్ వేసుకుందాం. కొంచెం రెసిపీ సరిపోను, కొంచెం సాల్ట్ వేసుకొని 1 స్పూన్ వేసానండి. ఒక స్పూను కారం వేసుకున్నాం, ఎందుకంటే పచ్చిమిర్చి వేసాక 4. ఆలుగడ్డ కూర కదండి, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. స్పైసీగా ఉంటే స్వీట్ తీయగా ఉంటుంది కదా ఆలు, కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది. రెండు నిమిషాలు ఇలా ఉన్నద్దాము. కారం వేసాం కదండి, ఆ కారం స్మెల్ అంతా పోయిందాక 2 నిమిషాలు అలా ఉంచి వాటర్ పోసుకున్నాం. ఇది చూడండి, ఈ ఎగ్స్ ఉన్నాయి కదా, కొంచెం ఆయిల్ను కొంచెం పసుపు వేసి వేయించుకున్నాను. ఇలా బాగుంటుంది, ఇలా బాగా వేగితే బాగుంటుందండి. చితికిపోకుండా ఉంటాయి కర్రీలో వేస్తే. పైన స్కిన్ అంతా కొంచెం గట్టిగా ఫ్రై అవుతుంది కదా, అప్పుడు మనకి కర్రీలో వేసుకున్నా కూడా చితికిపోకుండా ఉంటాయి ఎగ్స్ అనేవి. వాటర్ పోసుకున్నాం అండి, తీసుకున్నాం. వాటర్ పోసుకున్నాం అండి కొంచెం.
కొంచెం ఇలా ఉంటే సరిపోద్దండి. కొద్దిగా వాటర్ వేసాను, కారం ఉప్పు వేసాను కదా, బాగా మగ్గిద్ది. ఇంకొంచెం వేసుకుందాం అండి, ఎందుకంటే గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది కర్రీ. రెండు స్పూన్లు కారం, ఒక స్పూన్ సాల్ట్ వేసానండి. ఇంతే సరిపోద్ది నాకు. ఎక్కువ తినేవాళ్ళు ఉండా, తక్కువ తినేవాళ్ళు ఉండా, మీ టేస్ట్ని బట్టి వేసుకోండి. కరివేపాకు చూడండి ఎలా ఉందో, చక్కగా ఇప్పుడే చెట్టుది కోసుకొచ్చాం, మన్న ఇరుసుకొచ్చి. ఇగురు బాగుంటుంది. లాస్ట్లో వేసుకుంటే మంచి స్మెల్ ఉంటుందండి. ఇలాంటి చిన్నవి ఉన్నప్పుడు ఇలాంటి కాడలు కూడా వేసుకోవచ్చు. ఇగురు దీంట్లో ఉన్న విటమిన్ మనకు వస్తుంది. పప్పుచారులకైతే అలాగే వేసుకున్నా చాలా సూపర్గా ఉంటుందండి పప్పుచారులో. ఇప్పుడు ఆలు వేసుకుందాం అండి. ఈ టమాటాలతో పాటు ఇది కూడా మగ్గిద్ది. వస్తుంది చూడండి. సిమ్లో పెట్టుకుందాం అండి, సిమ్లో పెట్టుకొని మగ్గించుకుందాం. ఇప్పుడు ఈ ధనియాల పొడి కూడా వేసుకుందాం అండి. ధనియాలు జీలకర్ర పొడి తీసుకున్నాను, వేయించి పెట్టుకున్నాను కదా నేను, ఇది కూడా వేసుకుందాం. ఇదిగోండి, ఒక స్పూన్ వేసుకుందాం. మంచి స్మెల్ బాగుంటుందండి కర్రీ. అప్పుడప్పుడు వేయించి పెట్టుకుంటాం కదా, చాలా స్మెల్ బాగుంటుంది. కలర్ కూడా మారింది చూడండి. ధనియాల పొడి వేసుకున్నాం కదా, ఎగ్స్ కూడా వేసేసుకున్నాం దీంట్లో. ఇప్పుడు సాల్ట్ చూసుకోండి కొంచెం మీరు. కొంచెం సాల్ట్ తక్కువ ఉందండి, గట్టి తీసుకున్నంత. పుల్లగా బాగుందండి. టమాటా వేసాం కదా, మెత్తగా ఉడికింది టమాటా, చాలా బాగుంది. స్మెల్ కూడా బాగుందండి. బాక్సుల్లోకైనా బాగుంటుంది మనకి. ఈజీగా సింపుల్గా అయిపోయిందండి, 15 నిమిషాలు అయిపోయింది కర్రీ. చూడండి ఎలా ఉడుకుతుందో. కొత్తిమీర వేసుకుందాం అండి ఇప్పుడే. ఇది ఇట్లా కొంచెం గ్రేవీ, ఆలు, ఎగ్గు పెట్టుకొని తినచ్చు. ఇదండి
కొంచెం మూత పెడదామండి, సిమ్లో పెట్టి 2 నిమిషాలు పెడదాం. అయిపోయిందండి. ఆలు ఎగ్గు టమాటా కర్రీ చాలా బాగుంటుంది, సింపుల్గా అయిపోయింది. అన్నీ కట్ చేసి పెట్టుకుంటే 15 నిమిషాల రెసిపీ అండి. చాలా సింపుల్గా అయిపోయింది, అలాగే టేస్టీగా కూడా ఉంటుంది, చాలా బాగుంటుంది. ఓకేనా? ఇది రైస్లోకైనా, చపాతీ, రోటీ, బిర్యానీలోకి, బగారన్నంలోకి అన్నిట్లో బాగుంటుందండి. చేసుకొని చూడండి, తొందరగా అయిపోయింది, చాలా బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ గంట కొట్టండి ఫ్రెండ్స్. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మమ్మీ అంటున్నాడు మా అబ్బాయి. లైక్ చేయండి ఫ్రెండ్స్, లైక్ చేస్తే నేను ఇంకా చేయబుద్ధి అయింది నాకు. అదే లైక్ చేయకపోతే బోర్ పడుతుంది ఫ్రెండ్స్. నాకు కూడా లైక్ చేయండి, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ నన్ను. ఓకేనా? నాకు సపోర్ట్ చేయండి. చిన్న యూట్యూబర్, చిన్న ఛానల్ ఫ్రెండ్స్, నాది చిన్న ఛానల్, నాది సపోర్ట్ చేయండి. ఓకేనా? సరే ఫ్రెండ్స్, మరి ఉంటాను. బాయ్.